హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆది పిల్లల వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంది మీకు ఈరోజు నా వ్లాగ్లో చెబుతాను చూడండి. ముందుగా నేను మార్నింగ్ లేచి మంచిగా నీట్గా పని అంతా చేసుకొని తలంటు స్నానం చేసి పసుపు గుమ్మాలకి రాసుకొని మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అలానే మన తులసి మాకు కూడా నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. చూడండి ఎంత బాగుందో మన తులసి మాకు అయిపోయినాక నేను ప్రసాదాలు తయారు చేసుకున్నానండి. 9 రకాలు ప్రసాదాలు తయారు చేశాను అమ్మవారికి నైవేద్యంగా. వడలు, వడపప్పు, శనగలు, పులిహోరన్నం, పాయసం, బెల్లపన్నం, హల్వా, బూరీలు చేశాను. అలానే చూడండి నేను ఏం కట్టుకోవాలన్న చీర కూడా మీకు చూపించాను. ఆ తర్వాత నేను పూజలో అమ్మవారిని మంచిగా తయారు చేసుకొని అన్నీ అమ్మవారికి నేను పెట్టుకొని పూలు, పండ్లు, ప్రసాదాలు, చీర, జాకెట్టు అన్నీ పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నానండి. పూజ మటుకు చాలా చాలా బాగా జరిగింది. చాలా హాయిగా ఉన్నది. మనస్ఫూర్తి చాలా అంటే చాలా బాగా అయిందండి నా పూజ అయిపోయాక మా వారితో నేను ఆశీర్వాదం తీసుకున్నానండి. మెయిన్ మనకి వరలక్ష్మి వ్రతం అంటేనే భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ పూజ అనేది మంచిగా దక్కుతుంది. ఆ తర్వాత 9 మంది ముత్తైదులను పిలిచానండి. వాళ్ళకి అందరికీ కాళ్ళు కడిగి లోనకి పంపించాను. అంటే మనకి ఒక్కసారిగా 9 మంది రాలేదు. ఎందుకంటే మనకి అందరూ ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కాబట్టి మన స్ట్రీట్లో ఒకరేమిటి ఎవరికి అలా వస్తుంటే కొద్దిగా కాళ్ళు కడగటం లేట్ అయిపోయింది అందరికీ. అలానే అందరికీ ఒక్కసారి 9 మందికి కడిగి తర్వాత వాళ్ళకి పసుపు రాసి నీట్గా పసుపు రాసాక బొట్టు, చందనం రాసి వాయినం ఇచ్చారండి. వాయినంలో మనకి ముందుగా 2 అరటిపండ్లు, 2 గాజులు, ఆకు ఒక రూపాయి పెట్టాలి. అప్పుడు మనం నేను వాయినంతో ప్లేట్లు ఇచ్చానండి అందరికీ. అంటే ఎవరిష్టం వాళ్ళది కదా, ఒకసారి బ్లౌజ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. నేను ఈసారి ప్లేట్ ఇచ్చాను. ప్లేట్ అయిపోయినాక 9 రకాలు ప్రసాదాలు వేసి అవి కూడా ఇచ్చాను. చాలా అంటే చాలా బాగా సంతోషంగా ఉన్నది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరికీ కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నానండి. ఆ 9 మంది అమ్మవార్లతో ఆశీర్వాదం తీసుకుంటే నాకు చాలా అంటే చాలా బాగున్నది. చాలా హాయిగా కూడా ఉన్నది. మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో మీరు కంపల్సరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీరు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.